వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లోని జి పుల్లారెడ్డి హై స్కూల్లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీమద్ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామీజీ హాజరై చక్కని ధర్మ సందేశాన్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ తమలోని ద్వేషం, క్రోధాన్ని వదిలి కుటుంబ సభ్యులతో, తోటివారితో ప్రేమగా ఉండాలని, కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలవాలని అన్నారు. అప్పుడే మీ కుటుంబం తద్వారా సమాజం సంతోషంగా ఉంటుందని అన్నారు. అనంతరం పంచాంగకర్త శ్రీమాన్ కాటూరి శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం వినిపించారు. రాశి ఫలాలు, ఆదాయ వ్యయములు గురించి ఏ రాశి వారికి ఏం జరుగుతుంది అనే వివరాలను చక్కగా నిశితంగా వివరించారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన దాతలకు, సంఘం సభ్యులకు, స్థలదాత జి రాఘవరెడ్డికి, మేనేజర్ రామకృష్ణ, అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం పూర్వ అధ్యక్షులను, అతిథులను, సభకు హాజరైన సంఘం సభ్యులకు ఉగాది పంచాంగం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఖండే శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి కొవ్వూరు రమేష్ గుప్తా, మాజీ అధ్యక్షులు కస్తూరి లక్ష్మణరావు గుప్తా, చక్కీలం రమణయ్య గుప్తా, డాక్టర్ మొగుడపల్లి ఉపేందర్ గుప్తా, ఉప్పల కృష్ణ, ఎన్టీఆర్, చిదర నాగేందర్ గుప్తా, చింతల బాలరాజు గుప్తా, ప్రాజెక్టు చైర్మన్ ఎల్వి కుమార్ గుప్తా, ఆత్మీయ అతిథి అడిషనల్ డీసీపీ శ్రీ పోలా విజయ్ కుమార్, సంఘం సబ్ కమిటీ సభ్యులు నీలా సూర్యప్రకాష్, బెలకంటి వెంకటయ్య, కెవి సతీష్, జూలూరు మధు, సంఘ సర్వ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివరాజకాచార్య అనంతశ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి పాదపద్మములకు అనన్య భక్తి ప్రవృత్తులతో నమస్కరిస్తూ, నేను ఎంఎల్ఆర్ గుప్తా గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నా అధ్యక్షత ఎన్నిక కావడానికి సంఘ సభ్యులు, పూర్వాధ్యక్షులు, నా శ్రేయోభిలాషులు వారందరి సహాయ సహకారాలతో నేను అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత పదవి ప్రమాణ స్వీకారం జరిపించాము. అలాగే దాని తర్వాత హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మా గురుదేవులు, మా పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి వారు విచ్చేసి అనుగ్రహ భాషణం జరిపారు. ప్రపంచంలో అందరూ సుఖశాంతి సౌభాగ్యాలతో వెల్లివిరియాలని, విలసిల్లాలని చెప్పేసి స్వామివారు ఆకాంక్షించారు. అందరికీ స్వామివారు శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన దాతలకు, నా కార్యవర్గానికి, పూర్వాధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధర్మో రక్షిత రక్షిత.